నిరుపేద యానాదులు కొంతమంది ప్రభుత్వ హాస్పిటల్పై అవగాహన లేక ప్రైవేట్ హాస్పిటల్ వారు మా వల్ల కాదని చెప్పారని చెప్పి ఇళ్ళకి తీసుకోపోయి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వారి కోసం మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వ హాస్పిటల్పై అవగాహన పెంచుకోండి. ప్రభుత్వ డాక్టర్లు సలహాలు, సూచనలు, మందులు వాడుకుంటే మనకి నిదానంగా వ్యాధులు, మొండి వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు కూడా మనం నయం చేసుకోవచ్చు, ఆపరేషన్లు కూడా చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు దానికి నిదర్శనం. వీరు ఇండ్ల ఏడుకొండలు, ఇండ్ల పెంచులమ్మ గారు కూతురు వాళ్ళు పాప ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. వారు ఆ పాప ప్రాణాలు అంటే ఆపరేషన్ ప్రాణాలు కాపాడుకోవడం వల్ల వారు ఎంతో సంతోషంగా ఇప్పుడు మన పిఎన్ యానాది మహానాడు ఆఫీస్కి రావడం జరిగింది. ఆమె ఇండ్ల పెంచులమ్మ గారు ఆమె మాటల్లో మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను ఇండ్ల పెంచులమ్మ, మాది కొండ మీద కొండూరు. మా పాపకి జలుబు, దగ్గు అలాగా ఉంటే మేము ఇక్కడికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటున్నాము. ఇక్కడ మందులు తీసుకొని వాడుతుంటే బాగానే ఉండింది, మా దగ్గర బాగానే చేస్తూ ఉండింది. పాపకి కానీ తగ్గలేదు. మాకు ఆ డబ్బులన్నీ అయిపించేసి మా వల్ల కాదు, మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పారు. అక్కడికి వెళ్ళిపోయి చూసాము, అంతా బాగానే ఉన్నది. అక్కడ మా నాన్నగారు పిఎన్ యానాది సభ్యుల్ని ఫోన్ చేసి కనుక్కున్నారు. అవును, వాళ్ళ ద్వారా మళ్ళీ అక్కడి నుంచి మా గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటా ఉంటే అక్కడ మా నుంచి కాదు, చెన్నై అన్న తిరుపతి అన్న వెళ్ళమన్నారు. అవును, వాళ్ళ ద్వారా తిరుపతికి, చెన్నైకి వెళ్ళాము. అక్కడ చూపించుకొని బాగానే ఉన్నది, బాగా చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి అందరూ వెళ్ళి చూపించుకొని బాగా చూస్తున్నారు. సంతోషంగా ఉన్నది, బాగానే ఉన్నది మా పాప. ఇప్పుడు అందరూ దయచేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. మా పాపకు రూపాయి ఖర్చు లేకుండా బాగా చేసి పంపించారు. నాకు చాలా ఆనందంగా ఉన్నది. వీళ్ళ పాపకు చెన్నై ఎగ్మూర్లో చికిత్స చేయించేటప్పుడు ఈమెకు అంటే 3వ తేదీ నుంచి 22 రోజులు హాస్పిటల్లో ఉండడం కారణంగా ఈమెకు తీవ్రంగా ఇన్ఫెక్షన్ గురయ్యి జ్వరం, దగ్గు, జలుబుతో కూడా ఈమె చాలా వరకు బాధపడింది. అదేవిధంగా ఫస్ట్లో మేము ఇక్కడ నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ పిఎన్ యానాది మహానాడు సభ్యులు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రభుత్వ డాక్టర్లు పాపకు వెంటనే ఆపరేషన్ చేయాలి, చెన్నై కానీ తిరుపతి రియా కానీ హాస్పిటల్కి తీసుకు వెళ్ళాలని చెప్పినప్పుడు వీరు అమ్మ ఆ రోజు నేనేం చెప్పానమ్మా, మీకు అక్కడ తిరుపతి కానీ చెన్నై కానీ పోవాలన్నప్పుడు మా పాప బాగానే ఉంది, మేము ఇంటికి వెళ్తాం అన్నారు కదా, అన్నారా లేదా మీరు? వీరు ఆ పాప ఏంటంటే 23వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ దాకా మన నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స చేసిన తర్వాత వారు ఇచ్చే మెడిసిన్కి పాప కొంచెం యాక్టివ్గా ఉండడంతో వీళ్ళు కన్న తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే పాపకి లోపల ఉండే వ్యాధి గురించి వీళ్ళకి అర్థం కాలేదు, అవగాహన లేదనమాట. పాపకి ఏంది, ఊపిరితిత్తుల్లో నీరుగడ్డలు అవి చిక్కబడిపోతుంది, దాన్ని వెంటనే ఆపరేషన్ చేయాలి. కానీ మన నెల్లూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు చికిత్స చేసేటప్పుడు పాప కొంచెం కోలుకోవడంతో వీరు ఇంటికి తీసుకెళ్ళిపోవాలని చెప్పి అన్నారు. అంతేనే కదా మీరు అనింది ఆ రోజు? వీళ్ళు అమ్మ అదే కదా మీరు అనేది అన్నారు. కానీ మేమేం చెప్పామమ్మా, ఇది అట్ట కాదు, ఈ వ్యాధి లోపల ఉండే వ్యాధి, దీనికి ఆపరేషన్ చేసుకుంటేనే వ్యాధి నయం అవుతుంది, లేదనుకుంటే వ్యాధి నయం అవ్వదు అని తెలియజేయడంతో తర్వాత తమిళనాడు ఎగ్మూరు హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అయినా కూడా అక్కడ కూడా వీళ్ళు చాలా విసుక్కోవడం జరిగింది. అమ్మ అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో విషయం చెప్పమ్మా, ఎందుకు విసుక్కున్నావు నువ్వు అక్కడ? సరే, అప్పుడు ఆ టెన్షన్లో నువ్వు భయపడిపోయి మేము ఇంటికి వెళ్ళిపోతాం అని అన్నావు కదా. సరే, ఒకవేళ మీ బిడ్డని మీరు ఇంటికి తీసుకొచ్చేసి ఉంటే మీ బిడ్డ పరిస్థితి ఏమైంది ఒక్కసారి? అంటే అప్పుడు డాక్టర్లు ఇప్పుడు నువ్వు మార్చి 3వ తేదీ పోయిన వెంటనే వాళ్ళు
అడ్మిషన్ రాసేటప్పటికి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని చెప్పి ఏదేదో మీకు తెలియకుండా మాట్లాడారు కదమ్మా. కానీ ఆ రోజు నాడు పాపను మీరు తీసుకొచ్చేస్తుంటే పాప పరిస్థితి ఏంది? మీరు ఇప్పుడు అక్కడ 3వ తేదీ నుంచి దాదాపు 23 రోజులు ఉన్నారు కదా, ఆ చికిత్స ఏ విధంగా జరిగింది? ఒకవేళ వచ్చేస్తుంటే ప్రమాదం అయిపోయింది. మీరు మాకు సపోర్ట్ చేసి మేము ఉన్నాము అని మీరు మాకు ధైర్యం చెప్పారు, అక్కడ ఉండగలిగారు అంటే మనం పిఎన్ జ్ఞానాది మహానాడు సభ్యులు ఒక ప్రాణం కాపాడాలన్నా కూడా మన నిరుపేద యానాదుల్లో చైతన్యం లేక వారికి కూడా అవగాహన కల్పించడానికి కూడా ఒక పోరాటం చేయవలసి వస్తుంది. దయచేసి ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు గమనించాలి. బిడ్డల కన్న తల్లిదండ్రులు వీరు కూడా అవగాహన లేక వీరి బిడ్డను ఇంటికి తీసుకెళ్ళిపోవాలని చెప్పి అనుకున్నారు. చాలా వీళ్ళతో కూడా మేము పోరాటం చేసి మేము ఉన్నామని చెప్పి ఆ పాపకి విజయవంతంగా ఆపరేషన్ చేయించడం జరిగింది. ఈ విధంగా మన నిరుపేద యానాదులు కన్న తల్లిదండ్రులు దయచేసి వీడియో చూసి గమనించండి. చిన్న వ్యాధులు ఉన్నప్పుడే చిన్న బిడ్డలను చికిత్స చేయించుకుంటే మనం జిల్లా హాస్పిటల్కి వెళ్ళనవసరం లేదు. ఈ విధంగా రాష్ట్రాలకి పట్టణాలకి వెళ్ళి చికిత్స చేయించుకునే అవసరం లేదు. స్థానికంగా ఉండే గవర్నమెంట్ హాస్పిటల్లోనే వ్యాధులు నయమైపోతాయి. ప్రభుత్వ హాస్పిటల్పై దృష్టి పెట్టండి దయచేసి.